హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మన ఛానల్ ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రోడక్ట్ రూ. 250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా రీసెంట్ టైమ్స్‌లో మనం 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి సంబంధించిన న్యూస్ అంటేనో, లేదంటే ఇంటర్ స్టూడెంట్స్‌కి సంబంధించిన న్యూస్ అంటేనో, లేదంటే డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఈ మధ్య అలాగే చేస్తున్నారులెండి. వీళ్ళకి సంబంధించిన న్యూస్ అంటే మనం ఏమనుకుంటాం? వాళ్ళకి మార్కులు తక్కువొచ్చి ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిపోయి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ న్యూస్‌ని మనం ఎక్కువగా వింటూ వచ్చాం. లేదంటే కొంతమంది స్టూడెంట్స్ అంటే ఈ ప్రెషర్ తట్టుకోలేక ఎగ్జామ్స్ వరకు ఆగకుండా మధ్యలోనే జంపింగ్ జపాంగ్ అని చెప్పి దూకేస్తుంటారు బిల్డింగుల మీద నుంచి. సో అంటే టీచర్స్ ప్రెషర్ తట్టుకోలేకో, పేరెంట్స్ ప్రెషర్ తట్టుకోలేకో, కాలేజ్ యాజమాన్యాల ప్రెషర్ తట్టుకోలేకో చాలామంది అది చేస్తున్నారు. అండ్ దాని గురించి న్యూస్‌లయితే మనం వింటూ వస్తున్నాం. బట్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఇన్సిడెంట్ అలాంటిది కాదు యాక్చువల్‌గా. చాలా డిఫరెంట్ ఇన్సిడెంట్. ఇన్‌ఫాక్ట్ నా దృష్టిలో, నా ఒపీనియన్ ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ మళ్ళీ జరగాలి. సో దట్ సొసైటీ చాలా వరకు చేంజ్ అవుతది యాక్చువల్‌గా. సో, బేసిక్‌గా మార్కులు తక్కువొచ్చిన స్టూడెంట్స్‌కి ఎవరైనా సరే ఏం జేస్తారు? తిడతారు, కొడతారు, తక్కువ చేసి మాట్లాడతారు. ఏదేవో జరుగుతాయి గదా! బట్ ఈ ఇన్సిడెంట్‌లో అలా జరగలేదనమాట. సో, కర్ణాటకలోని బాగల్‌కోట్ అనే ప్రాంతానికి చెందిన అభిషేక్ అని ఒక 10థ్ క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు. తనకేంటంటే 10థ్ క్లాస్ మార్క్స్ 600కి 200 మార్క్స్ మాత్రమే వచ్చాయి. 6 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిపోయాడు. సో, తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా తనని ఎగతాళి చేస్తున్నారు. అండ్ చాలా తక్కువ మార్క్స్ వచ్చాయని జెప్పి అండ్ బేసిక్‌గా పేరెంట్స్ గూడా ఆ టైంలో అలాగే రియాక్ట్ అవుతారు. అంటే ఐదర్ తిడతారు, ఆర్ లేదంటే కొడతారు, ఆర్ లేదంటే ఎగతాళి చేస్తారు, లేదంటే తక్కువ చేసి మాట్లాడతారు, చులకన చేసి మాట్లాడతారు, లేదంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు. వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో, దాన్ని చూసి నేర్చుకో, దీన్ని చూసి నేర్చుకో, ఆడిని చూసి నేర్చుకో, ఈడిని చూసి నేర్చుకో అని చెప్తా ఉంటారనమాట కంటిన్యూస్‌గా. సో, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే తనకింకా ఎందుకు మార్కులు రాలేదు అనేది ఆలోచించరు. దానికి ఏదైనా రీజన్ అయ్యుండొచ్చు. ఇప్పుడు తనకి ఎక్కకపోయి ఉండొచ్చు ఆ సబ్జెక్ట్స్ అవన్నీ. లేదంటే తనకి ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు. లేదంటే తనకి వేరే కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉండుండొచ్చు. అవేం ఆలోచించరు. జస్ట్ ఏంటంటే ఇంకా తక్కువ మార్కులొచ్చాయి. ఇంక నువ్వెందుకు పనికిరావు అన్నట్టు చూస్తారు. చీడ పురుగుని చూసినట్టు చూస్తారు. ఎందుకురా వీధిలో కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. ఇట్లాంటివన్నీ వస్తాయి. ఆ ఎదురింటి పుల్లారావు గారి పాప చూడు, పక్కింటి పంకజం గారి అబ్బాయి చూడు, ఇట్లాంటివి వస్తుంటాయనమాట. సో, ఇవన్నీ నడుస్తా ఉంటాయి. బేసిక్‌గా యూజువల్లీ పేరెంట్స్ అందరూ చేసేదదే. ఇప్పుడు అంతెందుకు వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ కంటే కొంచెం తక్కువొచ్చినా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నా విషయానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే నా 10థ్ టైమ్‌లో నాకు 600 అంటే అప్పట్లో పాయింట్స్ పర్సెంట్ అదేది లేదు. 600 మార్క్స్‌కి నాకు 481 మార్క్స్ వచ్చాయి. సో, 80% స్కోర్ చేశాను నేను. బట్ మా డ్యాడీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే 95% రేంజ్ ఉందనమాట. అంతకంటే కొంచెం తగ్గినా కూడా ఇంక మరి నేను సరిగ్గా చదవనట్టే, పెద్దగా ఉపయోగం లేనట్టే నా వల్ల. సో, ఇంక అందుకని ఆ రిజల్ట్ టైంకి నేను, మా అమ్మ కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళిపోయాం. అంటే ఇంకెక్కడ మా డ్యాడీ కొట్టేస్తారని చెప్పి నన్ను. సో, అంటే ఆ భయం. ఇంక ఆయన కోపం తగ్గాక ఒక 2, 3 రోజులు పోయాక అప్పుడొచ్చాం. అప్పుడు కూడా చీవాట్లు పడ్డాయిలెండి, అది వేరే విషయం. ఇప్పుడు మా డ్యాడీ లేరు. సరే అది సెకండరీ థింగ్. బట్ ఇప్పుడు చెప్తున్నా నార్మల్‌గా. అంటే అట్లాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. అప్పుడు జరిగాయి. ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. పేరెంట్స్‌కి ఏంటంటే ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. ఒక బార్ సెట్ చేస్తారు. ఆ బార్ లోపు గనక మనం వచ్చామా అంతే ఇంక. బార్ కంటే పైనుంటే ఓకే. కొంతవరకు హ్యాపీ. బట్ అప్పుడు కూడా కంపారిజన్స్ ఉంటాయి. బట్ ఎక్కువ తిట్లుండవు. చీవాట్లు లాంటివి ఉండవు. బట్ కొంచెం వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ కంటే కొంచెం తగ్గినా గూడా అబ్బే! మామూలుగా ఉండరు. అసలు నెక్స్ట్ లెవెల్ ఏమంటారు, హార్ష్ రియాక్షన్స్ వస్తాయి వాళ్ళ నుంచి మనకి. సో, అలాంటి కైండ్ ఆఫ్ పేరెంట్స్ ఉన్న ప్రస్తుత సొసైటీలో ఈ అబ్బాయి పేరెంట్స్ లిటరల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఏం చేశారంటే ఆ అబ్బాయికి సెలబ్రేషన్ చేశారు. కేక్ తెచ్చి కట్ చేయించారు. అంతే కదా! కేక్ మీద తను ఏవైతే మార్కులు స్కోర్ చేసాడో ఆ మార్కులేయించి కంగ్రాచ్యులేషన్స్ అన్నట్టు పెట్టిచ్చారు. అంటే వాళ్ళు చెప్పిందేంటంటే ఆ టైంలో తను ఎగ్జామ్స్‌లో మాత్రమే ఫెయిల్ అయ్యాడు. లైఫ్‌లో ఫెయిల్ అవ్వలేదు.
జస్ట్ ఈ ఎగ్జామ్స్ కాకపోతే ఇంకొక ఎగ్జామ్స్ మళ్ళీ సప్లీస్ రాస్తాడు. అందులో పాస్ అయిపోతాడు. అయిపోద్ది. సో, ఇంతటితో జీవితం ఆగిపోయినట్టు కాదు కదా! అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పారనమాట. చాలామంది స్టూడెంట్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవ్వగానే. ఒక్కసారి ఫెయిల్ అయితే లైఫ్ అక్కడితో ఆగిపోదబ్బా! ఏదో క్లాస్‌లో ఎవరో ఔరంగజేబు కోసమో, లేదంటే ఇంకోడెవడో పకోడీ గాడి కోసమో మనం సరిగ్గా చదవలేదు, మనం దాని గురించి రాయలేదు అంటే మన జీవితం అక్కడితో ఆగిపోయినట్టు కాదు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనేదాన్ని మనం గుర్తుపెట్టుకోలేనంత మాత్రాన మన జీవితం అక్కడ ఆగిపోయినట్టు కాదు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్. లలిత జ్యువెలర్స్ ఓనర్ ఆయన ఉంటారు కదా! కిరణ్ గారు. ఆయన ఇంటర్వ్యూలు చూడండి. ఆయన 12థ్ క్లాస్ నుంచి మొత్తం మొదలుపెట్టాడు. ఆయన చదువు లేదు, ఏమీ లేదు. 19 ఏళ్ళకొచ్చేసరికి ఆయన కోటీశ్వరుడు. అంటే ఏంది 7 ఏళ్ళు. జస్ట్ బేసిక్ జర్నీ లాగా అనిపిస్తది మనకి. కష్టమే ఉంటది. కానీ చదువు ఒక్కదానితోనే మనం విజయం సాధించగలం అనేది బుల్‌షిట్ థింగ్. సో, మనం దాని కోసం ఆలోచించి బుర్రలు బద్దలు కొట్టేసుకొని ఇంకా తర్వాత లేదు లేదు మన జీవితం ఇది కాదని చెప్పి బిల్డింగ్ మీద నుంచి దూకి నిజంగానే బుర్ర బద్దలు కొట్టుకొని అయ్యన్నొద్దు. సో, ఇలాంటి పేరెంట్స్ నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అసలు. ఇలా ఉండాలి పేరెంట్స్. అంటే ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు అదే చెప్తున్నారు కదా! ఇప్పుడు ఈసారి కాదు, సరే నెక్స్ట్ టైమ్ పాస్ అవుతాడు అంతే. ఇప్పుడు ఆ అబ్బాయికి కూడా ఏమనిపిస్తది, సరే నేనిప్పుడు ఓకే. ఓ 200 స్కోర్ చేశాను. సో, నెక్స్ట్ టైమ్ ఇంకొంచెం బెటర్‌గా ట్రై చేసి ఓ 350 స్కోర్ చేస్తే చాలు. నేను పాస్ అవుతాను కదా అట్‌లీస్ట్. సో, నేను ఫర్దర్‌గా ముందుకెళ్ళొచ్చు. సో, ఇదే ఉంటది. ఇలాగే చేయొచ్చు. అది, అది పాస్ అవ్వకపోయినా సరే జీవితం ఉంటది. పాస్ అయినా జీవితం ఉంటది. బట్ అట్‌లీస్ట్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతది. అవన్నీ ఉంటాయి. ఇప్పుడేంటంటే ఈ బుల్లీయింగ్ వల్ల అది ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, రిలేటివ్స్ అయినా వాళ్ళందరూ గుచ్చి గుచ్చి అలాగా అంటా ఉంటే ఆ బాధేసి ఆ బాధలోనే చాలామంది ఇలాంటి దిక్కుమాలిన నిర్ణయాలు తీసుకుంటా ఉంటారనమాట. ఆత్మహత్యలు చేసుకోవడాలు ఇవన్నీ కూడా. సో, అలా అలా జరగకూడదు అంటే ఇగో ఇలా చేయాలి. అంటే ఎగ్జాక్ట్‌గా ప్రతి ఒక్కరిని కూడా రండి కేకులు తీసుకురండి, మార్కులెయ్యండి, కట్ చేయండి అని నేను చెప్పట్లేదు. బట్ నేననేదేంటంటే అట్‌లీస్ట్ సర్లేరా అయిపోయిందేదో అయిపోయింది. ట్రై చెయ్యి ఇంకా మళ్ళీ ఒక 3 మంత్స్‌లో సప్లీస్ ఉన్నాయి కదా! ట్రై చెయ్యి. తర్వాత ఆ టైంకి నువ్వు కాలేజీల్లో చేరడానికి కుదురుతదంటే చేరుదువు. లేదంటే ఏదైనా డైరెక్ట్‌గా కోర్సులకే కోచింగ్‌కెళ్ళిపో డైరెక్ట్‌గా. బయట కోచింగ్‌లు తీసుకో. ఇన్‌స్టిట్యూట్‌లో చేరిపో. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో. సో, వాటిలో అయితే ఎప్పుడైనా చేరొచ్చు. సో, దట్ నీకప్పుడేంటంటే కొంచెం ఆ సర్టిఫికేట్స్ అవి వస్తాయి. సో, వాటి త్రూ ట్రై చేసుకో. లేదు ఒక 6 మంత్సో, 9 మంత్సో ఆగుతానంటే ఆగు. ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి చెప్పి ఐదర్ ఎంకరేజ్ చేయాలి, పాజిటివ్‌గా మాట్లాడాలి తప్ప డిస్కరేజ్ చేసి, డీగ్రేడ్ చేసి, ఇంగ నువ్వెందుకు పనికిరావు. వీధిలో కుక్క ఉంది, నువ్వు ఉంది అంతే. బురదలో పంది ఉంది, నువ్వు ఉన్నావు అంతే. అన్నట్టు మాట్లాడితే మాత్రం అది పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తది కదా! సో, అలాంటివి చెయ్యకపోతే బెటర్ అనమాట. సో, అందుకే ఇలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ, మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాను నేనైతే. నాకు ఈ ఇన్సిడెంట్ చాలా అనిపించింది యాక్చువల్‌గా. సో, అందుకే దీని గురించి మీ అందరితోని కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీరు కూడా వీలైతే అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ డెఫినిట్‌గా ఇలాంటి కైండ్ ఆఫ్ పేరెంట్స్ కోసం, ఇలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ కోసం తెలియాలి అందరికీ కూడా. తెలుసుకోవాలి అందరూ కూడా. సో దట్ అప్పుడు సొసైటీలో కొంచెం చేంజ్ వస్తది. ఓకే. ఏముంది వాళ్ళు ఏమి పోనీ అల్ట్రా రిచ్ కాదు. వాళ్ళేమి అంబానీ అంత రిచ్ కాదు. సరే పోనీ నా కొడుకు ఫెయిల్ అయిపోయినా పర్లేదులే అనుకోవడానికి. వాళ్ళు ఐదర్ పూర్ ఆర్ మిడిల్ క్లాస్. బిలో మిడిల్ క్లాసో, మిడిల్ క్లాసో అంతే. సో, ఆబ్వియస్‌లీ వాళ్ళకి ఆ అబ్బాయి చదవడం, ఉద్యోగం చేయడం అనేది ఇంపార్టెంటే. సొసైటీలోని చాలామంది పేరెంట్స్ అనుకుంటున్నట్టుగా యూనో పిల్లలు చదివి ఉద్యోగాలు తెచ్చుకుంటే ఐదర్ వాళ్ళైనా బాగుపడతారనుకోవచ్చు. లేదంటే వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకొని వీళ్ళని చూసుకుంటారనుకోవచ్చు. లేదంటే వాళ్ళకి ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి సొసైటీలో వీళ్ళకి మంచి పేరు, పలుకు కూడా వస్తాయని ఉద్దేశ్యం కావచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. అలాంటి ఆలోచనలు వీళ్ళకి కూడా ఉండుండొచ్చు. బట్ ఫెయిల్ అయిన దాన్ని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ ద రియాలిటీ. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నేను ప్రతిసారి అదే చెప్తా. ఇప్పుడే కాదు ప్రతిసారి అదే చెప్తా. యాక్సెప్ట్ ద రియాలిటీ. అండర్‌స్టాండ్ ద రియాలిటీ. గ్రౌండ్ లెవెల్‌లో ఆలోచించండి. అంతేగాని ఊహల్లో తేలొద్దు. ఊహల్లో విహరించొద్దు. ఆ! బటర్‌ఫ్లై లాగా. అంతే. మనం వాటన్నిటి గురించి టూ మచ్‌గా థింక్ చెయ్యొద్దు. అది నేను జెప్పేది. సో, థాట్స్ ఇట్ గైస్. ఇది మరి సిట్యుయేషన్. అండ్ ఈ ఇన్సిడెంట్ మీద మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని కూడా షేర్ చేయండి. అండ్ ఎప్పుడో కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మాత్రం ఆల్‌లో పెట్టుకోండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే నన్ను ఇన్‌స్టాలో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. బై బై నౌ. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై.